మంచు ఫ్యామిలీలో మళ్ళీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్ళీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్ళీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్ళీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో
మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్ లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు
ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు ఇలా నడుస్తున్న సమయంలోనే ఇటీవల తన ఇంటి జనరేటర్లో మంచు విష్ణు చక్కెరతో కలిపిన డీజిల్ పోసి ఇబ్బందులకు గురిచేశాడని మనోజ్ ఆరోపించాడు. అయితే ఆరోపణలో నిజం లేదని మోహన్ బాబు సతీమణి నిర్మల వివరించారు. మంచు ఫ్యామిలీలో మళ్లీ ముసలం మొదలైంది. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై పహారీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మోహన్ బాబు విద్యా సంస్థల్ని పర్యవేక్షించే వినయ్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ చేశాడు. విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 7 పేజీల ఫిర్యాదుని సోమవారం నాడు పోలీసులకు అందజేశాడు. కాగా డిసెంబర్ 8న మోహన్ బాబు ఇంట్లో హైడ్రామా నచ్చింది. మనోజ్ పై మోహన్ బాబు దాడి చేశారంటూ ఓ వార్త వైరల్ అవగా అంతలోనే నడవలేని స్థితిలో మనోజ్ ఓ ఆసుపత్రిలో చేరాడు. మనోజ్ తన వంటిపై దాడి జరిగిందంటూ 100కి డయల్ చేయడంతో పోలీసులు జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అయితే మోహన్ బాబు మనోజ్ ఇది ఇంటి సమస్య అని చెప్పడంతో పోలీసులు వెనుదిరిగారు. ఇంతటితో సమస్య సద్దుమణిగిందనుకున్నారు. కానీ డిసెంబర్ 9 రాత్రి మనోజ్ పహారీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు. ఇది జరిగిన గంటలోనే మోహన్ బాబు తనకు ప్రాణహాని ఉందంటూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. మనోజ్ అతడి భార్య మౌనికపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే దాడి ఘటనలో మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు